So, Tarak, I welcome you to speak now. I think I've spoken enough. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సరే, ఇప్పటిదాకా వర్షం పడలేదు, లేట్ అయిపోతే వర్షం పడిపోద్దేమో. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరు తడవలేదు ఇక్కడ. ప్లీజ్, చాలా మాట్లాడాలి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి సార్, ఐఎమ్ గోనా స్పీక్ ఇన్ తెలుగు అండ్ దెన్ ఐ విల్ ప్రాబబ్లీ ట్రాన్స్లేట్ అ లిటిల్ బిట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, అభిమాన సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్. మీకు గుర్తుందో లేదో, సరిగ్గా 12-13 సంవత్సరాలు క్రితం అనుకుంటాను, బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో. ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను. కానీ 25 వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది. దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్. వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్. ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా? మీరు అరవను అంటే ముందుకు వస్తాను, నన్ను మాట్లాడనివ్వండి. ఓకే ఓకే తమ్ముళ్ళు, నైస్. వార్ 2 అనే చిత్రం నేను చెయ్యడానికి ముఖ్యమైన కారణం కథలో బలం కానివ్వండి, కథలో ఉండే పొటెన్షియల్ కానివ్వండి, ఇవన్నీ తీసి పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో ఖచ్చితంగా నువ్వు ఈ మూవీ చెయ్యాలి అని నన్ను వెంటపడి నాకు భరోసాని కల్పించి, నీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపొందిస్తాను, నన్ను నమ్ము అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఆయన మాటని నేను వినకుండా నమ్మకుండా ఉండుంటే ఈరోజు ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా మీ ముందు నిల్చునేవాడిని కాదు నేను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆది చోప్రా సార్ ఫర్ గివింగ్ మీ ద కాన్ఫిడెన్స్, గివింగ్ మీ ద భరోసా ఆఫ్ doing this film called War 2. Followed by Adi sir, I would like to thank the whole team of YRF, Yash Raj Films, starting from Akshay, starting from Manan, Rohan, a lot of people who've been a part of this journey. I would like to thank మీ అందరికీ. నేను ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళినప్పుడల్లా ఒక గుండు అతను కనిపిస్తుండేవాడు. ఆయన పేరు రాజా ముఖర్జీ. ఆయన ఎవరో కాదు, రాణి ముఖర్జీ గారి అన్న. సో I would like to thank Raja. I would like to thank all the people from YRF studio. I would like to thank Sanjay sir for మొదటిసారి నాకు పెద్ద బాంబే ఇష్టం ఉండదండి, వెళ్ళి అక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు. అలాంటిది 70 బ్రదర్ వెళ్ళిపోనా నేనేమన్నాను, మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి. నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ ఇచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే, మాట్లాడినా తట్టుకోండి కాసేపు. సో I would like to thank the whole team of YRF Studios for taking care of me, for making me feel like home, for making me feel like Hyderabad, and for making me feel extremely comfortable. Thank you so much to the whole team of Yash Raj Films for giving me that liberty and taking care of me and for caressing all the love. Thank you once again.
can't wait to be back with YRF. Number two, I would like to thank my director Ayan Mukherjee. బ్రహ్మాస్త్ర ఈవెంట్కి నేను రావాల్సింది. ఆ రోజు చిన్న ఈ గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల లేదా మన వినాయక చవితి సందర్భాల్లో కొంచెం పర్మిషన్ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇదవ్వడం వల్ల నేను రాలేకపోయాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే అయాన్ కూడా ఆ రోజు అక్కడికి రాలేకపోయాడు. ఎందుకంటే బాంబేలో తను బ్రహ్మాస్త్ర సినిమాకి ఫైనల్ మిక్సింగ్ చేసుకుంటున్నాడు. డెస్టినీ చూడండి, ఈరోజు హైదరాబాద్కి వచ్చాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు, కానీ నా దర్శకుడిగా వచ్చాడు. ఇంతకంటే బ్యూటిఫుల్ స్టోరీ ఉండదు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే, there wouldn't have been any director in this country than Ayan Mukherjee to helm War 2. రేపు 14వ తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. Ayan Mukherjee was the only option, and Ayan Mukherjee will be remembered for directing one of the greatest films of our times called War 2. ఇద్దరు స్టార్స్ని పెట్టుకొని, ఇద్దరు పర్ఫార్మర్స్ని పెట్టుకొని రేపొద్దున చిత్రం చూసినప్పుడు మీరే అంటారు, నేను ఈరోజు మాట్లాడితే ప్రతిదీ అతిశయోక్తిలాగా ఉంటుంది. ఖచ్చితంగా తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఐ నో హౌ మెనీ స్లీప్లెస్ నైట్స్ అయాన్ ముఖర్జీ హ్యాస్ స్పెంట్ టు కార్వ్ దిస్ అమేజింగ్ విజువల్ వెగాన్జా. థ్యాంక్ యూ అయాన్ ఫర్ బీయింగ్ a guiding force for me and Hrithik sir on sets. Thank you so much. And as I promised you, 2025 will have another blockbuster director produced from this country, and his name is going to be Ayan Mukherjee. Alage War 2 అనే చిత్రానికి పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కి నా ధన్యవాదాలు. వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ హూస్ వర్క్ ఫర్ వార్ 2 ఫర్ మేకింగ్ దిస్ డ్రీమ్ అ రియాలిటీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి బ్యాక్ ఇన్ బాంబే. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్స్, the camera department, each and every person. Thank you so much. 25 సంవత్సరాల క్రితం కహో నా ప్యార్ హై అనే చిత్రం చూసినప్పుడు దాదాపు నాది అయిన కెరియర్ ఆల్మోస్ట్ ఒకటేసారి మొదలైంది. అందుకే ఇద్దరం 25 years జరుపుకుంటున్నాం. ఆ కహో నా ప్యార్ హై చిత్రంలో ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకేల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి. బట్ వెన్ ఐ సా హృతిక్ రోషన్ ఐ వెంట్ మ్యాడ్. అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన నేను ఐ స్టార్టెడ్ సీయింగ్ హిస్ బాడీ ఆఫ్ వర్క్. ఇండియాలో ఈరోజు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ and impeccable actor ఎవరైనా ఉన్నారు అని అంటే that is Mr. Hrithik Roshan. If there is any actor in this country who is the most dedicated to his craft is Mr. Hrithik Roshan. If there is a person who fears and has got humbleness towards his profession, that is Mr. Hrithik Roshan. My journey started off admiring him, and ఈ రోజు 25 సంవత్సరాల తరువాత ఆయన పక్కన యాక్ట్ చేయడానికి, ఆయనతో పాటు యాక్ట్ చేయడానికి, ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను, Hrithik Roshan is the greatest dancer of our country.
అలాంటి మనిషి పక్కన నిజంగా డాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.